ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుదీర్ఘ పర్యటనలో భాగంగా అంటే ఉదయం 10 గంటలకు ఆయన తాడేపల్లి నుంచి బయలుదేరితే దాదాపుగా 5 గంటల 10 నిమిషాల వరకు తాను అంబటి రాంబాబు ఇంటికి చేరుకోలేదు. విపరీతమైన ప్రజాదరణ, కోట్లాది మంది ప్రజలు కోరుకునే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే కోట్లాది మందిల్లో ఏకంగా వేల సంఖ్యలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే వద్దకు రావడం, అభివాదం చేస్తూ మెల్లిమెల్లిగా పర్యటన కొనసాగి చివరికి దాదాపు 5-6 గంటల తర్వాత 5 గంటలు సుమారు తాను ట్రాఫిక్లోనే ఇరుక్కుని ఆ తర్వాత 5 గంటలకు అంబటి రాంబాబు గారి ఇంటికి చేరుకున్నారు. ముందుగా కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ధైర్యం చెప్పారు. కుమార్తెలతో, అల్లుడితో, అలాగే సతీమణి అంబటి రాంబాబు గారి సతీమణితో మాట్లాడి ధైర్యం చెప్పి కూర్చొని మాట్లాడారు. ఆ తర్వాత 5 గంటల 40 నిమిషాలకు ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ ప్రెస్ ముందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చాలా అగ్రెసివ్గా మాట్లాడారు, వాస్తవాలు మాట్లాడారు, ఉన్నది ఉన్నట్టు చెప్పారు. జరుగుతున్న పరిణామాలు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారినాక చోటు చేసుకుంటున్న పరిణామాలు, పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు, వెరసి ప్రజలు రెచ్చిపోతున్న తీరు, అంటే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఒత్తాసు పలుకుతున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ ఎమ్మెల్యేలను చూసుకుని రెచ్చిపోతున్న వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టి హెచ్చరికలను జారీ చేశారు. ఇక తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశారు. మొదట సిబిఐ ఇచ్చిన ఛార్జ్ షీట్లో వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానీ, టీటీడీకి సంబంధించిన ఈవో పేర్లు కానీ, టీటీడీ సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సిబ్బంది పేర్లు ఏవీ లేనప్పుడు, సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ పర్ఫెక్ట్గా ఇచ్చినప్పుడు, సిబిఐ రిపోర్ట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి జంతువుల కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని, అసలు కల్తీ నెయ్యిలో ఏకంగా యానిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ కలిసిందంటూ నానా రకాలుగా ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్. ఈ ముగ్గురు చేసిన ఆరోపణలకు బదులుగా వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు ఆశ్రయించారట. వాస్తవానికి ఈ సంగతి చాలామందికి బయటకు తెలియదు. సుప్రీంకోర్టు ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ అయింది అని అనుకుంటున్నారు చాలామంది. వాస్తవానికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు వ్యవహారంలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 4 అడుగులు ముందుకేసి దారుణంగా అబద్ధాలు చెప్తున్నారో, దారుణంగా జంతువు కొవ్వు కలిసిందని ఎప్పుడైతే నోరు జారి 4 మాటలు అబద్ధాలు చెప్పారో, వెంటనే వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ ప్రెస్ మీట్లో. ఇక సుప్రీంకోర్టుకు వైవి సుబ్బారెడ్డి వెళ్ళి పిటిషన్ దాఖలు చేస్తే ఆ పిటిషన్కి వచ్చిన తీర్పు ఏందా అంటే, ఎన్డీడీడీ అంటే కేంద్రం నేషనల్ లెవెల్లో అతిపెద్ద సంస్థ ఇది, అలాగే ఎన్డీఆర్ఐ అనేది, ఈ 2 సంస్థలు ఈ లడ్డూకు సంబంధించిన కల్తీ అంశం అసలు ఏంటి అనేది వీళ్ళు రంగంలోకి దిగి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి స్థాయిలో వీళ్ళు క్లీన్ షీట్ ఇవ్వడం జరిగింది. జంతువుల కొవ్వు కలవలేదు, ఆయిల్ అంటే నెయ్యిలో కల్తీ జరిగి ఉంటే జరిగిందేమో కానీ జంతువుల కొవ్వుకు సంబంధించి జంతువుల కొవ్వు అసలు రాలేదు. చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు, అలాగే పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు పూర్తిగా శుద్ధ అబద్ధపు వ్యాఖ్యలే అని ఏకంగా తేల్చేశారు. దీంతో డిఫెన్స్లో పడిపోయారు కూటమి. గ్లోబల్స్ ప్రచారం అందుకున్నారు, ఫ్లెక్సీలు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఫోటో పెట్టి, వైవి సుబ్బారెడ్డి ఫోటో పెట్టి, టీటీడీకి సంబంధించిన వ్యక్తుల ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలను పెడుతున్నారు. ఇదే కార్యక్రమంలో ఫ్లెక్సీలు ఎందుకు పెడుతున్నారో, ఫ్లెక్సీలు పెట్టకూడదు అంటే ఈ అరెస్టులు, దాని తర్వాత జరగాల్సిన నష్టం జరుగుతుంది. సూపర్ 6, సూపర్ 7 ఎన్నికలప్పుడు చేసిందంతా మోసం కదా, మరి మేము కూడా ఇదే మాదిరిగా సూపర్ 7 మోసం, సూపర్ 6 మోసం అని మేము కూడా పోయి ఫ్లెక్సీలు పెట్టాలా అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. జగన్ చాలా సీరియస్గా, చాలా అగ్రెసివ్గా ప్రెస్ మీట్లో తన వ్యాఖ్యలు ముందుకు సాగాయి. ఎప్పుడు ప్రశ్నించిన వారిని వెంటనే అరెస్టు చేయడం, ప్రశ్నించిన వారిని భయపెట్టడం, ప్రశ్నించిన వారి ఇంటిపైకి వెళ్ళి దాడి చేయడం, ప్రశ్నించిన వారి ఇంటి పైకి నిప్పులు విసరడం, అది కూడా పెట్రోల్ బాంబు లాంటివి, పెట్రోల్ ఒక బాటిల్లో పోసుకుని బాంబులాగా దాన్ని విసిరేస్తే అది మంట రూపంలో జోగి రమేష్ లాంటి ఇంట్లో మంటలు, అలాగే అంబటి రాంబాబు ఆఫీసును తగలబెట్టడం, అంబటి రాంబాబు కార్లను ధ్వంసం చేయడం లాంటి చర్యలు చూసాం. ఇవి ప్రశ్నిస్తే ఇలా చేస్తారా? టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విధానంగా ఎలా ఉందంటే, వాస్తవానికి ఎమ్మెల్యేలు పూజలు చేస్తూ తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి అన్యాయంగా తప్పుడు మాటలు మాట్లాడిన చంద్రబాబుకు బుద్ధి రావాలి అంటూ పూజలు చేస్తున్న మంత్రులకు చంద్రబాబు నాయుడు గారు అటాక్ చేయడం, దాడులు చేయడం, అంబటి రాంబాబు గారిపై అయితేనేమి, విడుదల రజనీ గారు అయితేనేమి, అలాగే జోగి రమేష్ అయితేనేమి, ఇలా వీళ్ళందరిపైన దాడులు చేయడం కరెక్టేనా? ఇదే మాదిరిగా దాడులు మేము అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తే ఓకేనా నీకు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. అంటే కర్రలు పట్టుకొని అంబటి రాంబాబు కోసం రోడ్డు మీద నిలబడ్డ విధానం, అందులో పోలీసులు పక్కకే ఉన్న విధానాన్ని ఫోటోల రూపంలో జగన్ చూపించారు. కర్రలు పట్టుకొని ఫోటోలు ఉన్న మనుషులంతా టీడీపీ మనుషులేనని, ఈ టీడీపీ మనుషులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు ఏంటంటే,
పోలీసుల సమక్షంలో, పోలీసుల ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుండడం అత్యంత దారుణమైన అంశమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఇక కారులో ఉన్న రాంబాబు చుట్టూ కొన్ని వేల మంది బూతులు తిడుతూ కర్రలు పట్టుకొని కొట్టేందుకు దాడికి ప్రయత్నిస్తుండగా అప్పుడు తాను తన టెంపర్ను లూజ్ అవుతూ ఏకంగా కారులో నుంచి ఒక 4 బూతులు తాను కూడా మాట్లాడే పరిస్థితికి మాట్లాడాడు. అది వెంటనే అది తప్పని తెలుసుకొని కూడా గంటలో ప్రెస్ మీట్ పెట్టి, ఇంత పెద్ద వయసులో ఉన్న నేను, ఇంత రాజకీయ అనుభవంలో ఉన్న నేను అలాంటి మాట్లాడే అవసరం లేదు, కానీ మాట్లాడడం చాలా తప్పు, అలా మాట్లాడకుండా ఉంటే బాగుండని పశ్చాత్తాపం పడడం చాలా గొప్ప విషయం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలా పశ్చాత్తాప పడ్డాడు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ వీళ్ళు తిట్టిన బూతులు చాలా ఉన్నాయి. మరి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారినే నీ పుట్టుకే తప్పుడు పుట్టుక అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా ఇంటెన్షనల్గా అన్నాడు, అన్ఇంటెన్షనల్గా కాదు. కానీ ఇక్కడ అంబటి రాంబాబు గారు అన్ఇంటెన్షనల్గా తను నోట్ చేరారు. అంటే ఒక వ్యక్తి పట్ల, అంటే మన పైన అటాక్ వస్తున్నప్పుడు కానీ మన ఆత్మరక్షణలో భాగంగా కొన్ని సందర్భాలు రియాక్ట్ అవుతాం. ఆ రియాక్షన్లో వచ్చిందే తప్ప ఆయన వాంటెడ్గా అన్న మాటలు కాదు. ఒకటి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఎప్పుడైనా నారా లోకేష్ కానీ బూతులు మాట్లాడినప్పుడు ఎప్పుడైనా తప్పు మాట్లాడినాం, బూతు మాట్లాడినాం, తప్పు మాట్లాడినాం అని ఎప్పుడైనా క్షమించండి అని అన్నారా? అంబటి రాంబాబు సాక్షాత్తు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని పట్టుకొని బోషిడీకే అన్న పదాన్ని వాడారు. ఆ తర్వాత ఆయన అరెస్ట్ కూడా అయ్యారు. ఇలా అచ్చెన్నాయుడు అయితే పోలీసులను డాష్ తినడానికి వచ్చారా అంటూ ఇంకో దారుణమైన బూతులు వీళ్ళు మాట్లాడింది పర్ఫెక్ట్ ప్లాన్తో మాట్లాడారు, కూర్చొని మాట్లాడారు మీడియా ముందు. అంటే వీళ్ళు వాంటెడ్గా మాట్లాడినట్టు. ఇలాంటి వాళ్ళని శిక్షించారా మరి గతంలో? లేదు. మరి మీరు మాట్లాడితే బూతులు, ఇతరులు మాట్లాడితే మాత్రం నీతులా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంబటి రాంబాబు చాలా పెద్ద మనిషి, పెద్ద మనసుతో ఆయన తిట్టిన తిట్లు, ఆ 2 తిట్లు, అది కూడా వాళ్ళ రియాక్షన్ అంత దారుణంగా కొట్టడానికి వచ్చినప్పుడు అలాంటి రియాక్షన్ సర్వసాధారణంగా వచ్చే రియాక్షన్ అయినప్పటికీ సంస్కారంతో అంబటి రాంబాబు దాన్ని గుర్తించి దాన్ని వెనక్కి తీసుకొని దానికి క్షమాపణలు కూడా చెప్పిన తీరును కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేయడం ఇక్కడ జరిగింది ఈ ప్రెస్ మీట్లో. అంబటి రాంబాబు హత్యకు పక్కా ప్లాన్ చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. వాస్తవానికి అంబటి రాంబాబు గారి ఇంట్లోకి వందల మంది సంఖ్యతో వెళ్ళి దాడి చేయడం అంటే నిజంగా హత్యాయత్నం కాక మరొకటి అవుతుందా అంటే అది డెఫినెట్గా కాదు, హత్యాయత్నమే అవుతుంది. ఇంట్లో ఆడోళ్ళు ఉన్నారు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. ఎలాంటి సందర్భంలో ఇంట్లోకి వెళ్ళి దాడి చేయడం, ఇంట్లోకి వెళ్ళి అద్దాలు పడగొట్టడం, కారులను ధ్వంసం చేయడం, ఆఫీస్కు నిప్పు పెట్టడం, ఇంట్లోకి నిప్పు పెట్టడం లాంటి చర్యలు పూర్తిగా తప్పటి సాంప్రదాయమే అంటారు. రాజకీయంలో ఏ పార్టీ అయినా ఎవరైనా ఇలాంటివి చేయకూడదు. ఈ చేసిన తప్పే. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి సాక్షాత్తు ఎమ్మెల్యేగా ఉన్న గల్లా మాధవి ఈ దాడి చేసింది మేమే, ఇలా మాట్లాడితే ఇలాగే దాడి చేస్తాం, మళ్ళీ వచ్చి దాడి చేస్తాం అంటూ కూడా మాధవి మాట్లాడడం చూసాం. 5 కార్లను ధ్వంసం చేశారు, పక్కకున్న ఆఫీస్లో కూడా దాడి చేసి మంట పెట్టారు. గల్లా మాధవి భర్త సాక్షాత్తు అంబటి రాంబాబు ఆఫీస్ రూమ్లోకి పోయి మరి దాంట్లో జనాలు పంపించి ఏమేం పగలగొట్టాలో చూపించే కార్యక్రమం కూడా చేస్తున్నాడు. దాదాపుగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా హై డ్రామా నడుస్తూ పోయింది. రాత్రి 10:30 ఏకంగా అంబటి రాంబాబు గారిని అరెస్ట్ కూడా చేస్తూ మాటలన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అటాక్ చేసేదానికి కర్రలు పట్టుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇన్ని జరుగుతున్నా ఒక 2 మాటలు మాత్రం నోరు జారి 2 మాటలు అని దానికి కూడా పశ్చాత్తాపడి సారీ చెప్పిన వ్యక్తిని తీసుకుపోయి అరెస్ట్ చేయడం ఇది నిజంగా అన్యాయపు చర్య కాగా మరొకటి అవుతుందా? ఇక పోలీసులు, ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి సంబంధించి పోలీసులు కొమ్ము కాస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు కూడా చాలా గట్టిగానే హెచ్చరించారు. అయ్యా పోలీసులారా, చాలామందిని మంచి వాళ్ళని తీసేసి మిమ్మల్ని పెట్టుకున్నారు, బలి పశువులుగా మిమ్మల్ని వాడుకుంటున్నారు. రేపు అధికారం అన్నది మారిన రోజున చూస్తూ ఎలాగో 2 సంవత్సరాలు అయిపోయింది, మరో 2 సంవత్సరాల్లో మేము అధికారంలోకి రాగలుగుతాం. అధికారంలోకి కనుక మేము రాగానే మీరందరూ కూడా పోలీస్ యూనిఫామ్లను విప్పి మరీ మేము చట్టం ముందు, న్యాయం ముందు నిలబెడతాము తప్పు చేసిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా చెప్పారు. మంగళగిరిలో ఎంత దూరం ఉంటారు, డిఎస్పీ కానీ, ఏసీపీ కానీ, ఇంటెలిజెన్స్ టీం కానీ ఎవ్వరు కూడా ఫోన్లు ఎత్తే పరిస్థితి లేదు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా చేతులు ఎత్తేసిన పోలీస్ విధానం చూస్తుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా వాళ్ళు కూడా, అంటే దెబ్బతిన్న వాళ్ళు, గాయం చెందిన వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు డెఫినెట్గా. మరి అప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. అంబటి రాంబాబును అరెస్ట్ చేస్తూ 14 రోజులు రిమాండ్కు పంపించారు. మేము ఊరుకోము, హైకోర్టుకి వెళ్తాము, సుప్రీంకోర్టుకి వెళ్తాము. ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు సాంప్రదాయాలను పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని చంద్రబాబుకు గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారు. ఇదే మాదిరిగా దాడులు చేసుకుంటూ పోతాము, హత్యలు చేసుకుంటూ పోతాము, అడ్డం వచ్చిన వాళ్ళను అరెస్ట్ చేసుకుంటూ పోతామని కనుక చూస్తే ఖచ్చితంగా ఇలాగే స్పందిస్తామని జగన్ అన్నారు. ఖచ్చితంగా హైకోర్టుకు పోతాం, సుప్రీంకోర్టు పోతాం, కేంద్రం పెద్దల వద్దకు దీనికి సంబంధించిన అంశాలు కేంద్రం ముందు పెడతాము. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి ప్రొజెక్ట్ చేస్తాము ఢిల్లీ స్థాయిలో. ఢిల్లీ పెద్దలకు కూడా ఎక్కడ ఏ ఆస్కారం ఉన్నా మేము వదిలే పరిస్థితి ఉండదు.
అధికారం మా చేతిలోకి వచ్చిన రోజు అయితే ఈ తప్పుడు సాంప్రదాయం ఇత్తుతున్న మీరు అందరికీ ఖచ్చితంగా గుణపాఠంగానే రాబోయే చరిత్రలో రాబోయే రోజుల్లో బలమైన దెబ్బలు ఉంటాయి, అందులో ఎలాంటి డౌటే లేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలమైన హెచ్చరికలను జారీ చేశారు. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు గడిచిపోయింది. మరింత కాలం గడిస్తే అధికారంలోకి మేము రాగలిగితే మీకు మామూలుగా ఉండదు. పోలీస్ అధికారులు ఏకంగా అంబటి రాంబాబు గారిని కొట్టడం, ఒక మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తిని ఫిజికల్గా కొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది ధర్మమేనా? ఇలాంటి చర్యలు ఏం చెప్తున్నారు మీరు దీనివల్ల అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు. ఒక మాజీ మంత్రిపై మీరు చేయి చేసుకున్నారంటే ఇక మీరు రాబోయే కాలంలో ఖచ్చితంగా మీరు చేసిన తప్పటి అడుగుల వల్ల న్యాయస్థానాల ముందు మిమ్మల్ని నిలబెడతాము. ఏ ఎమ్మెల్యే పాల్గొన్నారో, ఏ మంత్రులు దీని వెనకాల ఉన్నారో, ఏ పోలీస్ అధికారులు రెచ్చిపోయారో వాళ్ళందరికీ బడిత పూజ అనేది ఖచ్చితంగా రాబోయే కొద్ది రోజుల్లోనే అధికారం మారిన వెంటనే ఖచ్చితంగా ఉంటుందని ఇక జగన్మోహన్ రెడ్డి గారు మరొకటి కూడా అన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్డీడీబీ ఇచ్చిన ఈ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు వ్యవహారంలో కల్తీ కాలేదు, లడ్డూలో జంతు కొవ్వు కలవలేదు అని ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ ఇచ్చిన రిపోర్ట్లు కాదని, అత్యంత ప్రాథమికంగా ఉన్న అత్యంత జెన్యూన్గా ఉండే ఈ కేంద్ర సంస్థలు నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ను కాదని తన సొంత కమిటీని ఏదో ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ సొంత కమిటీ మరి సరికొత్తగా అడుగులు వేసేందుకు చంద్రబాబు చెప్పింది ప్రచారం చేసేందుకు వాళ్ళు సిద్ధమయ్యేందుకు, అంటే ఇంత దిగజారిన రాజకీయ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అన్నారు.